పోయినా సంగారెడ్డి పోయినా ఆడపోయి కూర్చొని రా 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 అంటుండు. పిలిచినప్పుడేమో నేను బయలుదేరుతానేమో పోలీసులు పెట్టి ఆపుకుంటాడు. నేను సంగారెడ్డి వచ్చింది చూసి రా రా అంటాడు. ఈ రకంగా ఉన్నది ఇలా కథ. అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నిజంగా నువ్వు కెపాసిటీ ఉంటే తప్పు చేయకపోతే మమ్మల్ని ఎందుకు ఆపినావు పోలీసులను పెట్టి? మమ్మల్ని అరెస్ట్ చేసి ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినావు? మేము భయపడుతున్నామా? అందువల్ల కార్యకర్తలకు కూడా చెప్తున్నా, జో హోతా ఓ హోతా దేఖ్ లేంగే, భయపడేది లేదు. గట్టి కొట్లాడదాం. మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే. ఎవరు కూడా అధైర్యపడకండి, నేను మీకు అండగా ఉంటా. ఎందుకు నాకు ఎంత నమ్మకం వచ్చిందంటే 3:30 అవుతుంది, అన్నం తినలే. మీరు తిన్నారా? అసలు నేను తినకుండా వచ్చినా మీరు తిని కూర్చున్నారు. అమ్మా, మా క్రాంతాన్ని ఉపాయం చేసిండు కార్యకర్తల్ని కాపాడుకుందామని. మా వాళ్ళు తిప్పలపడదని తిని కూర్చోబెట్టినట్టున్నాడు. సరే, ఏది ఏమైనా అటు కనబడతలేనా పోయి పొడుగే ఉన్నా కదా. రేవంత్ రెడ్డి నేను అంటున్నాను, ఒక ఆయన తాటి సెట్ ఎంత పెరిగిండు, ఏందో తలకాయల గుజ్జు లేదు అంటే ఎవడు మాట్లాడతాడే అట్లా? పొట్టిగున్నోనికి పొడుగున్నోని చూసి ఈర్ష్య ఉంటుంది. అంతే కదా. గుజ్జున్నోనికి తలకాయల గుజ్జున్నోనికి గుజ్జు లేనోడికి గుజ్జున్నోని చూస్తే ఈర్ష్య ఉంటుంది. నేనేం చేయాలి మరి? నేనేం చేయాలి? ముఖ్యమంత్రి అంటోడు చేతనైతే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, విషయం మీద మాట్లాడాలి. ఇక పొడుగున్నాడు, వీడు అడ్డమున్నాడు, సింగూరు ఇందిరాగాంధీ కట్టే అదెందుకు కూలిపోయింది అడుగుమంటావు? కాంగ్రెసే కట్టే అదెందుకు ఖరాబ్ అయింది అంటున్నావా? అడుగుతా బాబు. నువ్వు సర్పంచ్లకు పనులు ఇచ్చు లేదు. కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్లకు 6 నెలల జీతం రాక. మీకు ఎవడో పెట్టుంటారు కదా ఇక్కడ మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ వాడే కదా. వాడిని ఎప్పుడైనా సాట్ కడుగు నీ జీతం పడ్డాదిరా అని 6 నెలల అన్న అంటాడు సాట్కు. వాళ్ళు అపాయింట్ చేసుకున్న మార్కెట్ చైర్మన్ కు 6 నెలల అలాగే జీతం దిక్కులేదు. గట్లున్నది వాళ్ళ పాలన. సర్పంచ్లకు రూపాయి ఇయ్యరు. కేసీఆర్ గారు ఉండగా ప్రతి ఊరికి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చు. నెల నెల జీతం పడ్డట్టు పంపిండు. వీళ్ళు వచ్చిండ్రు, అది బంద్ అయిపోయింది. మీరు సర్పంచ్ ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఊర్లల్లో హరితహారం నర్సరీ ఉంటుండే. నేను ఎప్పుడో మొన్న ఒక మండలం రివ్యూ చేసిన. అప్పుడు ఊరికి 1,00,000 చెట్ల నర్సరీ ఉండే. మండలం మొత్తం ఈసారి ఎంత టార్గెట్ రా అంటే 40,000 అంటుండు. మండలం మొత్తం. అప్పుడు ఒక ఊరికి కూడా 40,000 కంటే ఎక్కువ ఉంటుండే. అంటే చెట్లు పెట్టుడు బంద్ అయిపోయింది, చెత్త ఎత్తుడు బంద్ అయిపోయింది, డంప్ యార్డు పని చేస్తలేదు, వైకుంఠధామం నడుస్తలేదు, ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి సగం సగం అయిపోయింది. అంటే మంచిగా ఉన్న తెలంగాణ ఆగమైంది. అంతెందుకే, అటు మునిపల్లి పోయినా ఇటు జోగిపేటకు వచ్చినా ఎటు పోయినా మీ భూమి ఎకరం 60 లక్షలు 70 లక్షలు లేకుండానా? ఇప్పుడు ఎంతకొచ్చింది? ఎంతకొచ్చింది? ఎవడన్నా బిడ్డ లగ్గం ఉన్నదిరా బాబు, నా చదువులైనా పిల్లలే అని అమ్ముదాం, చెడిపోయి సగానికి అమ్ముదాం అంటే నేను ఎవడన్నా కొంటున్నాడే? అంటే రేవంత్ పాలన గట్లున్నది. కేసీఆర్ వస్తేనేమో పెరుక్కుంటా పోయింది. ఎవరైనా రైతు 4 ఎకరాలు ఉంటే నేను కోటీశ్వరిని పోయి నాకు 4 ఎకరాలు ఉన్నది, 4 ఆళ్ళు 24 అనుకుంటుండే, 2,40,00,000 అన్నారు. ఇప్పుడేమైపోయింది? అరే ఇంట్లో ఆపద పడ్డదిరా పోయి దవాఖానలో ఆపరేషన్ ఉంది, ఒక 10 గుంటలు తీసుకుంటే వద్దు నాకు పట్టదు అంటుండేవాడు. ఆగం చేసిండు తెలంగాణ. మంచిగా ఉన్న తెలంగాణను ఆగం పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ కార్యకర్తలుగా మనం ఈ గులాబీ సైనికులుగా గర్వపడాలి. ఎస్, మాది బీఆర్ఎస్ పార్టీ, మేము కేసీఆర్ సైనికులం అని చెప్పుకోవాలి. అరే ఏ ఊళ్ళోమైనా మనం చేసిన పనులు కనబట్టే కాదు. మిషన్ భగీరథ మంచినీళ్ళు ఎక్కడి, ట్రాక్టర్ ఎక్కడిది, డంప్ యార్డ్ ఎక్కడిది, కొత్త మండలాలు ఎక్కడి, ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడిది, ఎన్ని పనులు చేసినాం మనము. మైనార్టీ గురుకులాలు ఎక్కడి, బీసీ గురుకులాలు ఎక్కడి, ఇవాళ శాప పిల్లల కథ ఎక్కడిది, గొర్రె పిల్లల పథకం ఎక్కడిది. మీరు ఏం షాదీ ముబారక్ ఎవరు పెట్టిండ్రు, కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టిండ్రు, కేసీఆర్ కిట్ ఎవరు పెట్టిండ్రు, మీ జోగిపేటలో డయాలసిస్ సెంటర్ ఎవరు పెట్టిండ్రు, ఆక్సిజన్ బెడ్లు ఎవరు పెట్టిండ్రు? మనం కదా చేసింది. అంటే అందువల్ల మనం మంచిగా పనిచేసినాం. తప్పకుండా ప్రజలు మన వైపు చూస్తున్నారు. కష్టపడదాం. ఇక దగ్గర పడ్డదే. ఇప్పుడు అయింది ఎక్కువ, ఇక ఉన్నది తక్కువ. అయిపోయింది ఎక్కువ, ఉన్నదే తక్కువ ఉన్నది.
ఎంబీ ఆపేసిండ్రు. మన ఊరు మన బడి తాళమే అవసరం స్కూల్కు. తప్పకుండా పార్టీ కూడా ఈ పాపం మా అన్న నరసింహన్న మన ఊరు మన బడిలో స్కూల్ కడితే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటిదాకా బిల్లు ఇస్తలేడు. ఎస్డిఎఫ్లో ఊళ్ళే పని చేస్తే బిల్లు రాకపోతే ఇది ఏం పద్ధతి? ఇది రేపు మనం కూడా ఊకుతామా? రేపు కాంగ్రెస్ పోయి మనం వస్తాం. కాంగ్రెస్ బిల్లు ఒక్కటి కూడా ఇచ్చేది లేదు నా కొడుకులేదు. వాడు ఎవడెవడైతే కాంగ్రెస్ వాడు ఇప్పుడు గుత్తలు పట్టుకొని ఊళ్ళో పైన పనిచేస్తున్నారు కదా, ఆ కొడుకులకు సుక్కలు చూపించుడు. ఇక ఇప్పుడు మా నరసింహన్న ఎంత బాధపడ్డాడో వానికి అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలి. మా నరసింహన్నకు మాత్రం మిత్తితో ఇప్పిత బిల్లు. ఒక నరసింహన్నకు కాదు, ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఇలా బిల్లులు రాక బాధపడుతున్నారో మన గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలో మొదటి బిల్లు మీకే ఇస్తాం. చూసుకుందాం. ఇక ఇప్పుడు ఎవడెవడో కాంగ్రెస్ వాడు ఎగిరెగిరి పనులు చేస్తున్నారో బిడ్డ సుక్కలు చూస్తారు బిడ్డ. మీరు మరి మా వాళ్ళని తిప్పలు పెట్టినప్పుడు మిమ్మల్ని తీసి పెడతామా? మేము మీ సంగతి కూడా చెప్తాం బరాబర్. అందువల్ల ఈ రకంగా మంచిగా చేసుకుందాం. మీరేమో తిని కూర్చున్నారు, నేను తినక మాట్లాడుతున్నా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ.